ఆలేరు పట్టణ ప్రజలకు, ప్రభుత్వాధికారులకు, ప్రజాప్రతినిధులకు నమస్కారం అండి. ఇది ఆలేరు రైల్వే అండర్ పాస్ నిర్మాణం దగ్గర గత 3 నెలలుగా మిషన్ భగీరథ పైపు లైన్ లీకేజ్ అయ్యి నీరు చూడండి రోడ్డు మీద ఎట్లా వృధా అవుతుందో. మిషన్ భగీరథ ఏఈ గారికి ఫోన్ చేసినా కూడా పట్టింపు లేదు. మరి సిబ్బంది లేరా, వీరి చేతగాని తనమా, లేకపోతే వీళ్ళకి పట్టింపు లేదా? ఒక వరదలాగా త్రాగునీరు వృధాగా పోతూ ఉంటే ఇంత అంటే ఇంత లేదు. ఇక ప్రజాప్రతినిధులు ఉన్నారంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోతున్నారు. ఉన్నామా అంటే ఏదో మనమే పోయి దేవస్థానానికి దేవుని ముక్తాం కదా, వాళ్ళ దగ్గరికి అభ్యర్థి వాళ్ళే వాళ్ళు, కానీ వాళ్ళు రారు. ఓట్లప్పుడు మాత్రం గల్లీ గల్లీకి ఇంటింటికి సమస్య ఏంటి అని అడుగుతారు. అప్పుడు వస్తాయి, గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు గుర్తురావు. చూడండి ఎట్లా బుంగలు పోతుంది నీళ్ళు. బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో ఉండి, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నీటిని వృధా చేస్తే, నీటి విలువ వారికి తెలిస్తే ఇలా చేయరు నిర్లక్ష్యంగా. మరి సిబ్బంది లేరా? ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం. ఎంతోమంది ఉపాధి లేక ఎంతోమంది నిరాశ్రయులు ఉన్నారు. మరి మీకు లక్షల జీతాలు తీసుకుంటారు ప్రభుత్వ అధికారులారా, మరి మీరు పని ఎందుకు చేయడం లేదు? ఒకవైపు రోడ్డు ధ్వంసం, తరచు ప్రమాదాలు. అసలు ఇది నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినా పేరు గొప్ప ఊర్దిబ్బ అన్నట్టు. వెంబడే సమస్యను పరిష్కరించాలి. మనుషులు కూడా నడవలేని పరిస్థితి ఉంది ఇక్కడ. తక్షణమే పరిశీలించి చూడండి. ఎవరైనా జాడి పడితే, ప్రాణాలు పోతే మీరేం చేయగలుగుతారు?